హాయ్ గైస్, ఇప్పుడు మనం మా ఇంటి దగ్గర ఉన్నాం. ఇప్పుడు బాయ్స్ అందరూ బయటకు వెళ్తున్నాం. సో మనతో పాటు ఇప్పుడు ఇక్కడ పవన్, బండి అండ్ ఉజ్వల్ ఉన్నారు. ఉమా గారు జాయిన్ అవుతాడు. అందరూ బీచ్కి వెళ్తున్నాం. ప్రజెంట్ మనం అయితే ఇక్కడ కామత్ ఆపోజిట్లో వెయిట్ చేస్తున్నాం ఉమా కోసం. ఉమా వచ్చాక ఇక్కడ నుంచి అందరూ స్టార్ట్ అవుతాం. కామత్ ఆపోజిట్లో ఈ స్పాట్లో దొంగ సరుకు అంతా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మన పవన్ గారు, ఉజ్వల్ గారు అక్కడ షాపింగ్ చేయడానికి వెళ్ళారు. ఉమా గారు ల్యాగ్ చేస్తాడు, మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఆ డైరెక్ట్ గా మన స్పాట్ కి వచ్చేస్తాడు. ఓకే గైస్, మనం ఇప్పుడు ఇక్కడ దీపావళి సామాన్లు కొనుక్కోవడానికి వచ్చాం. అంటే కొనుక్కునే సామాన్లు కాదు, జస్ట్ ఒక గన్ను, బుల్లెట్స్ ఎక్స్ట్రా. ఆడు పిల్లపచ్చ ఇక్కడ ఏదో మ్యూజిక్ మొత్తం జరుగుతుంది. మరి కాదేంటి గైస్, గన్ రీలోడ్ అయిపోయింది. షూట్. Oh my god, attack అవుతుంది కదా గైస్. ప్లీజ్ సేవ్ మీ. బుల్లెట్ దూత. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపల ఏమన్నా చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది దీపావళి సామాన్లు కాదు, ఇది ఆటో ఎక్స్పో. ఇక్కడికి వచ్చి మేము ఫ్రూట్స్ అయ్యాం. దీపావళి సామాన్లు అమ్మేది అటుపక్క. ఇక్కడ అసలు సామాన్లు అమ్మట్లేదు, ఆటో ఎక్స్పో ఇలా అవుతుంటే వచ్చేసాం. నీట్ గా MVP లో అవుతుందంట. రీలోడ్ అక్కడే ఉన్నాయి. ఓకే, ఇక్కడ గన్స్ అమ్ముతున్నారు ఓల్డ్ ఇక్కడ మనీ ఇతను. సో గన్స్ కోసం ఇక్కడ మాట్లాడడానికి వచ్చాం. గన్ ఎంత? ఇలాంటి రింగ్వి ఇవి ఉంటాయా అన్నీ? ఏమైనా ఎంత? ఇక్కడ ఉమా మాట్లాడుతున్నాడు ఏం కొనాలని. మనకు కావాల్సిన బుల్లెట్స్ దొరకట్లేదు ఇక్కడ. సో బుల్లెట్స్ కాదా, గన్. ఓకే, గన్స్ దొరకట్లేదు. సో ఎదుక్కుంటూ వెళ్తున్నాం మళ్ళీ లోపలికి. మన టాస్క్ మనం అచీవ్ చేయగలమా లేదని చెక్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది గన్స్. మనకి ఏమి అక్కర్లేదు, కాకరపోతులు అవి. ఇక్కడ గన్స్ ఎక్కువ లేనట్టున్నాయి. ఒకసారి 2-3 షాప్స్కి వెళ్ళి చూద్దాం. మనకు తెలిసిన షాప్స్ 2 ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటున్నాం ఫస్ట్ గన్స్ ఉన్నాయి. ఇక్కడ లేదా? కాదు, నాకు తెలిసింది ఇక్కడే అనుకుంటా. సో మనం కనుక్కొని మన గన్స్ ఉన్న షాప్కి వెళ్ళి గన్స్ తీసుకుంటున్నాం. ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి అండ్ నైట్ అయింది కాబట్టి సేల్ కొంచెం స్లోగా ఉంది. మళ్ళీ రేపు ఎక్కువ ఉంటుంది. మనకి గన్స్ కావాలి, ఇక్కడ దొరికితే దొరకవు అసలు చెక్ చేస్తున్నాం. సర్చింగ్లోనే ఉన్నాం, మనకైతే ఇంకా గన్స్ దొరకలే. మా బండిగాడు ఇక్కడ గన్ పేరుస్తున్నాడని చెప్పి తిట్టారు ఇప్పుడే. బై మిస్టేక్ అంటే వెళ్ళిపోద్దంట. హలో బ్రో. సో ఈ షాప్లో కనుక్కున్నాం, 60 రూపీస్ అన్నారు. ఇంకా పవన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కుంటున్నాడు ఏంటో మ్యాటర్ అని. మనం ఇప్పుడు MVP గ్రౌండ్స్ దగ్గర ఉన్న ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో ఉన్న దివాళీ బజార్కి వెళ్తున్నాం. మన పవన్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ షాప్ పెట్టాడంట. సో ఫ్రీగా అయితే ఇప్పుడు పవన్ గారు బిల్ కడతాడు. సో నాట్ ఏ ప్రాబ్లం. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. చిన్నప్పుడు మేము ఒరిస్సాలో ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా ఒరిస్సా వెళ్తూ ఉంటాం. బట్ స్టిల్ చిన్నప్పుడు ఒరిస్సాలో ఫుల్ గా ఉండేవాళ్ళం. సో అప్పుడు ఏమైందంటే ఒకసారి ఇలాగ రాకెట్స్ ఫుల్ ఉండేవి కదా. రాకెట్స్ నేను చిన్న ఉన్నప్పుడు బాగా రాకెట్స్ వెలిగించి జస్ట్ ఇంటే ఆగరా ఇలా ఫస్ట్ వెలిగించి ఇంటికి 10 గంటలను వచ్చింది నా మీదకి. గొద్దులో దూరిపోయింది బ్రో, దూరిపోయింది. అక్కడ దూరడం ప్రాబ్లం కదా, అటాక్ అవుతుంది గైస్. ఇక్కడ అటాక్ మఫ్టీలో ఉన్న మా కెమెరామెన్ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నా చేతిలో కెమెరా ఉంది కానీ నాకు గన్ ఇస్తారా? ఇక్కడ మన మనకి ఫ్రీ. ఏఎస్ రాజా స్టాల్ నెంబర్ 8, ఏఎస్ రాజా గ్రౌండ్స్ MVP కాలనీ, స్టాల్ నెంబర్ 8 వచ్చేయండి. అందరూ విజిట్ చేయండి ఇక్కడికి. బ్రో పేరు మర్చిపోయాను, హేమంత్. హేమంత్ కలండి, మనకి డిస్కౌంట్స్ ఇస్తారు. మన రష్ 08 చెప్తే ఎక్స్ట్రా డిస్కౌంట్. చెప్తే డిస్కౌంట్ ఉంటుంది. మనం అయితే గన్స్ పర్చేస్ చేసాం, ఇక్కడ 2% డిస్కౌంట్ ఇస్తారు. ఎస్ అంటే ఓకే, గన్స్ అయితే తీసుకున్నాం. ఇంకా వార్ మొదలు పెట్టాల్సిందే బాకీ ఉంది.
అరే బుల్లెట్లు అరే బుల్లెట్లు బుల్లెట్లు రీఫిల్ చేయండి నాకు. అరే బండి మీద పెట్టి బుల్లెట్లు చేయండి రండి. ఒరే 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 ఆగరా. నువ్వేంట్రా 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 షూట్ చేసి పడ చెప్తా. అరే అరే బుల్లెట్స్ బుల్లెట్స్ ఆగరా. అరే అంటే ఎంకౌంటర్ చేయాలరా. బుల్లెట్స్ బుల్లెట్స్ బండి బాధపడడం కాదురా, ఆమె బుల్లెట్లు లేవు. ఇస్తాడు ఇస్తాడు రే విలన్కి గన్ వచ్చింది. రే బుల్లెట్స్ అవి పడట్లేదురా. అవునా ఆడిది ఇంకా ఆడిది అరే అయితే అది నీకు ఏ ప్లాన్, అది నీకు నా ఏ ప్లాన్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు చెప్పండి చెప్పా బీబీ ఏదో ఆగ నేను చెప్పనీరా ఇంటర్న్షిప్ చేస్తాను. ఓహో ఇట్స్ ఆల్ అబౌట్ యు. నా ఛానల్ ఎవడరా ఇదా? నా ఛానల్ నాదా. రష్ అంటే ఎవడరా? నేనైతే ఇప్పుడు 3 2 1 యాక్షన్ 4-1 ఇప్పుడు 4-1 అయిపోయాక నాకు ఇప్పుడు నవంబర్లో క్యాట్ ఎగ్జామ్ రా. ఈ క్యాట్ ఎగ్జామ్ రాస్తాం. నవంబర్ 30 క్యాట్ ఎగ్జామ్ రాస్తాం. సీట్ వస్తే వచ్చింది, లేదా 4-2 అవుద్ది. సీట్ రాలేదనుకో నెక్స్ట్ జూలైలో మైసూరు ట్రైనింగ్ వెళ్తాను. మైసూరు ట్రైనింగ్ వెళ్తాను. ఎంత స్లోగా ఉన్నారు ఏంట్రా మీరు? మైసూరుకి ట్రైనింగ్ వెళ్తాను. అరే టైం వేస్ట్ చెప్పేస్తాను. ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయ్యడమే. ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ షేక్ రుచెల్ మెరాజ్. అవసరం అయిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్. రుచిల్ గారికి జాబ్ వచ్చింది.